బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అమితాబ్ తో చేసిన సినిమా విడుదలకు సిద్ధమైంది. అంతా బానే ఉంది. కానీ తన ఫస్ట్ హిందీ మూవీతో ఏం తేలబోతోంది? పూజా హెగ్డే నుంచి తమన్నా వరకు, కాజల్ నుంచి రకుల్ వరకు ఏం జరిగిందో చూస్తే ఆ చేదు నిజమే రష్మికను భయపెడుతోందా? బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ కూతురుగా సరికొత్త పాత్రలో అడుగుపెట్టింది రష్మిక. మిస్టర్ మజ్ను విడుదల తేదీ వాయిదా పట్టడంతో రష్మిక కెరీర్ లో గుడ్ బై మూవీని మొదటి హిందీ సినిమాగా మారింది. కానీ అక్కడే తనకు అసలైన టెన్షన్ పట్టుకుంది. ఫస్ట్ హిందీ మూవీ సౌత్ లో ఏ హీరోయిన్ కి కలిసి రాలేదన్న మాటే వినిపిస్తోంది. హృతిక్ రోషన్ తో జోడీ కట్టి పూజా హెగ్డే చేసిన తొలి హిందీ సినిమా ఫ్లాప్ అయింది. అక్షయ్ తో కలిసి చేసిన హౌస్ఫుల్ కూడా ఫ్లాప్ అయింది. ఇప్పుడు తన హోప్స్ అన్ని సల్మాన్ మూవీ కిసీ కా బాయ్ కిసీ కా జాన్ అనే మూవీ మీదే పెట్టుకుంది. గతంలో త్రిష ఖట్టామీఠా అంటూ హిందీలో చేసిన ఫస్ట్ మూవీ ఫ్లాప్ అయింది. ఇక తమన్నా చాంద్ సే రోషన్ చెహరా అంటూ ఫ్లాప్ మూవీతోనే హిందీలో తన కెరీర్ మొదలుపెట్టింది. అందుకే నార్త్ కి నడకలు మొదట్లో కలిసి రావనే మాట వినిపిస్తోంది. కాజల్ కూడా తమన్నాలానే హిందీలోనే కెరీర్ మొదలుపెట్టింది. క్యా హోగియానాలో ఐష్ చెల్లిగా మెరిసి ఫ్లాప్ మూటగట్టుకుంది. కానీ హీరోయిన్ గా మాత్రం సింగం రీమేక్ తో గట్టెక్కింది. ఇలియానా కూడా సౌత్ ని కుదిపేసి బర్ఫీ అంటూ బాలీవుడ్ బాట పట్టింది. కానీ ఏమైంది? మొదట హిందీ సినిమానే కాదు, తను చేసిన ప్రతి బాలీవుడ్ మూవీ ఫ్లాప్ అయింది. అందుకే రష్మిక ఫస్ట్ హిందీ మూవీ గుడ్ బై మీద డౌట్లు పెరిగాయి.